నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఒక రియల్ లైఫ్ సూపర్ హీరో గురించి మాట్లాడుకోబోతున్నాం. జనరల్గా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, హీరోయిన్ ఒకసారి డాక్టర్లా, ఇంకొకసారి సోల్జర్లా కనిపిస్తుంది. కాని నిజం జీవితంలో ఒకటే వ్యక్తి ఒకే సమయంలో డాక్టర్గా ప్రాణాలు కాపాడుతూ అదే చేత్తో తుపాకీ పట్టి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోతే? వినడానికే చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా. ఆమె ఎవరో కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నమ్మిన బంటూ, ఆజాద్ హింద్ ఫౌజ్ రాణి ఝాన్సీ రెజిమెంట్కి కెప్టెన్ లక్ష్మీ సెహగల్. ఆమె మద్రాస్ మెడికల్ కాలేజ్ నుండి సింగపూర్ యుద్ధరంగానికి ఎలా వెళ్లారు, బ్రిటిష్ వాళ్లని ఎలా ఎదురించారు, మరియు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆమె జీవితం ఎలా సాగింది? ఈరోజు మనం ఈ వీరనారి గురించి అన్ని విషయాలు డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది ఒక చరిత్ర, ప్రతి భారతీయుడూ తెలుసుకోవలసిన కథ. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే కిందన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. బెస్ట్ కంటెంట్ మాత్రమే మీకు అందిస్తాను. పదండి, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లక్ష్మీ స్వామినాథన్ గారు 1914 అక్టోబర్ 24న మద్రాసులో జన్మించారు. ఆమె తండ్రి ఎస్ స్వామినాథన్, తల్లి అమ్ము స్వామినాథన్. తండ్రి మద్రాస్ హైకోర్టులో ప్రముఖ లాయర్, తల్లి గొప్ప సామాజిక కార్యకర్త. లక్ష్మి చిన్నప్పటి నుండే వివక్షకు వ్యతిరేకంగా ఉండేవారు. ఒక సంఘటనలో అప్పట్లో అంటరానివారుగా పిలవబడే ఒక బాలికను ఆమె చేతులు పట్టుకొని లోపలికి తీసుకువచ్చారు. అది ఆమెలో తిరుగుబాటు తత్వానికి నిదర్శనం. మద్రాస్ మెడికల్ కాలేజ్లో ఆమె వైద్య విద్యను అభ్యసించారు. 1938లో ఎంబీబీఎస్ పూర్తి చేసి గైనకాలజీలో డిప్లొమా పొందారు. రోగులకు సేవ చేయడమే పరమావధిగా ఆమె తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1940 ప్రపంచ యుద్ధం ముదిరింది. మనల్ని అడగకుండానే బ్రిటిష్ వారు భారత్ను యుద్ధంలోకి నెట్టారు. గాంధీగారు సత్యాగ్రహంతో శాంతి పోరాటం చేస్తుంటే నేతాజీ మరో విప్లవానికి తెరలేపారు. కల్కత్తాలో గృహ నిర్బంధం, చుట్టూ బ్రిటిష్ పహరా. కాని నేతాజీ మాట ఒక్కటే, బ్రిటిష్ వారి కష్టం, మనకు అవకాశం. 1940 చివరలో మారువేషంలో దేశం దాటిన ఆయన మహానిష్క్రమణ భారత్ను విముక్తి చేసే సైన్య నిర్మాణానికి పునాది వేసింది. మరోవైపు సింగపూర్లో డాక్టర్ లక్ష్మి పేద భారతీయులకు చికిత్స అందిస్తున్న సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్ రాక ఆమె జీవితాన్ని మర్చివేసింది. దేశభక్తి పిలుపుతో స్టెతస్కోపు పక్కన పెట్టి తుపాకీ పట్టారు. నేతాజీ నాయకత్వంలో మహిళ సైనిక విభాగం రాణి ఝాన్సీ రెజిమెంటును స్థాపించి దానికి నాయకత్వం వహించారు. అప్పటినుండి ఆమె కెప్టెన్ లక్ష్మీగా పిలువబడ్డారు. ఒకరు దేశం దాటి వెళ్లి సైన్యాన్ని తీస్తే మరొకరు మహిళ శక్తిని యుద్ధ విమానంలా నడిపారు. 1940లో మొదలైన ఈ సాయుధ పోరాటమే మన స్వేచ్ఛకు ఊపిరిపోసింది. 1944లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చలో ఢిల్లీ అని పిలుపిచ్చినప్పుడు కెప్టెన్ లక్ష్మి తన రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్తో పాటు బర్మా, అంటే ప్రస్తుతం మయన్మార్, చేరుకున్నారు. అది చాలా భయంకరమైన అడవి. ఒకవైపు విషమైన పాములు, దోమలు, మరొకవైపు వర్షాలు. కాని లక్ష్మీగారు తన సైన్యాన్ని ముందు నుండి నడిపించారు. ఆమె ఒకే సమయంలో 2 పాత్రలు పోషించారు. యుద్ధరంగానికి వెళ్ళినప్పుడు చేతిలో తుపాకీ ఉండేది. బ్రిటిష్ సైన్యం మీద దాడులు చేస్తూ గెరిల్లా వార్ఫేర్లో పాల్గొనేవారు. యుద్ధం ముగిసిన వెంటనే ఆమె తన స్టెతస్కోప్ తీసేవారు. మైమ్యో అనే ప్రాంతంలో ఆమె ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి బాంబుదాడల్లో గాయపడిన ఐఎన్ఏ సైనికులకు రాత్రి పగలు వైద్యం చేసేవారు. 1945లో యుద్ధం ముగిసిపోయింది. జపాన్ వెనక్కి తగ్గింది. బ్రిటిష్ సైన్యం బర్మాను మొత్తం చుట్టుముడుతున్నారు. ఐఎన్ఏలో చాలామంది తప్పించుకుని వెళ్ళిపోయినా తప్పించుకునే ఛాన్సున్న కెప్టెన్ లక్ష్మీ మాత్రం వెళ్లలేదు. ఎందుకంటే ఆమె దగ్గర చాలామంది గాయపడిన సైనికులున్నారు. వారికి ట్రీట్మెంట్ అవసరం. 1945 మేలో బ్రిటిష్ సైనికులు ఆమెను మెడికల్ క్యాంపును చుట్టుముట్టారు. ఆమె లొంగిపోవడానికి ముందు కూడా తన సైనికులకు వైద్య సేవలు అందించసాగారు. బ్రిటిష్ వాళ్లు ఆమెను అరెస్టు చేసి బర్మా అడవుల్లో ఒక చిన్న బ్యాంబూ హట్, గుడిసెలో గృహ నిర్బంధం, హౌజ్ అరెస్ట్లో ఉంచారు. ఆమెను ఒక డేంజర్గా భావించి ఎవర్నీ కలవనివ్వలేదు. బ్రిటిష్ వాళ్లు కెప్టెన్ లక్ష్మీని అరెస్టు చేసి
చాలా పెద్ద తప్పు చేశారు. ఆమె అరెస్ట్ వార్త భారత్కు చేరగానే దేశం మొత్తం ఉద్యమం మొదలైంది. 1945 చివర్లో ఢిల్లీ ఎర్రకోటలో ఐఎన్ఏ ఆఫీసర్స్ పైన బ్రిటిష్ వాళ్లు కేసు పెట్టారు. కెప్టెన్ లక్ష్మీని వదిలిపెట్టండి అని కోట్లాది మంది వీధుల్లోకి వచ్చారు. 1946 మార్చ్లో బ్రిటిష్ ప్రభుత్వం తల వంచి కెప్టెన్ లక్ష్మీని విడుదల చేసి భారత్కు పంపింది. ఆమె మద్రాస్, ఇప్పటి చెన్నై ఎయిర్పోర్ట్లో దిగగానే ఆమెను చూడడానికి లక్షలా మంది వచ్చారు. కెప్టెన్ లక్ష్మీగారు బర్మాలో చేసిన పోరాటం వల్ల బ్రిటిష్ సైన్యంలో ఉన్న ఇండియన్ సోల్జర్స్లో చైతన్యం వచ్చింది. మనం మనవాళ్లనే అరెస్టు చేస్తున్నామా అనే ఫీలింగ్ వారిలో వచ్చింది. ఇది చివరకు 1946 నేవల్ మ్యూటినీకి దారితీసింది. 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉండిపోయారని అనుకుంటే పొరపాటే. ఆమె కర్నల్ ప్రేమ్ సెహగల్ను వివాహం చేసుకుని కాన్పూర్లో స్థిరపడ్డారు. అక్కడ ఒక చిన్న క్లినిక్ ప్రారంభించి పేదలకు అతి తక్కువ ధరకే లేదా ఉచితంగా వైద్యమందించారు. 1971లో బంగ్లాదేశ్ శరణార్థుల సంక్షోభం, 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన మరియు సిక్ వ్యతిరేక అల్లర్ల సమయంలో ఆమె బాధితులకు అండగా నిలిచారు. 1971లో సిపిఎం పార్టీలో చేరి రాజ్యసభ సభ్యురాలిగా సేవలందించారు. దేశం కోసం ఆమె చేసిన నిరుపమన సేవలకుగాను అనేక పురస్కారాలు ఆమెను వరించాయి. 1998లో భారత ప్రభుత్వం నుండి రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ఆమెకు వరించింది. పలు విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ పట్టాలు వరించాయి. 2002లో 88 ఏళ్ల వయసులో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన తొలి మహిళా అభ్యర్థులలో ఒకరు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి తన గళాన్ని వినిపించారు. 2012లో ఆమె మరణించిన తర్వాత తన కళ్లను మరియు తన శరీరాన్ని కాన్పూర్ మెడికల్ కాలేజీకి దానం చేశారు. చనిపోయాక కూడా మరొకరికి జీవం పొయ్యాలని కోరుకున్న మహోన్నత వ్యక్తి ఆమె. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ అంటే ఒక పేరు కాదు, అన్యాయంపై ఎక్కుపెట్టిన బాణం. డాక్టర్గా ప్రాణాలు కాపాడారు, సైనికురాలిగా దేశాన్ని రక్షించారు. ఆమె జీవితం మనందరికీ ఒక పాఠం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.